హాయ్ గాయ్స్, ఈరోజు మన డైరీ ఛానల్లో అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, దాని యొక్క చరిత్ర ఏందో డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా మనకి త్రిమూర్తులు అయితే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. మహేశ్వర అంటే ఎవరు? మన శివయ్య, శివుడు. మన శివయ్య కైలాసంలో ఎల్లప్పుడూ నిత్యం ధ్యానంలో అయితే ఉండేవారు. కైలాసానికి దగ్గరగా ఉన్న కొండల్లో ఒక రాజు అయితే ఉండేవారు. ఆ రాజు పేరు హిమవంతుడు. హిమవంతుడు అనే ఒక రాజు తను స్వర్గం నుంచి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక సంతానం అయితే కలిగింది. ఆ సంతానం పేరు పార్వతి అని పెట్టారు. ఎందుకంటే హిమాలయాల్లో హిమవంతుడు ఉంటాడు కాబట్టి, పర్వతాలకు దగ్గరగా ఉంటాడు కాబట్టి, పర్వతాలకి సంబంధించిన పేరు పార్వతి కాబట్టి సో పార్వతి అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి పార్వతికి కైలాసం అంటే చాలా ఇష్టం. సో కైలాసంలో ఉండే మహాశివుడు మన శివయ్యని అయితే నిత్యం ధ్యానిస్తూ, స్మరిస్తూ, ప్రేమిస్తూ ఉండేది. ఎల్లప్పుడూ శివయ్యని తన ప్రేమని చెప్పాలని ఎదురు చూస్తూ ఉండేది. ఒకానొక సమయంలో ఈ విషయం పార్వతి వల్ల నాన్నగారైన హిమవంతుడికైతే తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత నానా రకములుగా తన మైండ్ని మార్చడానికి వాళ్ళ నాన్నగారు ప్రయత్నిస్తారు. కానీ నాకు శివయ్యే కావాలి అని చెప్పి పార్వతి గట్టిగా మారం చేయడంతో వాళ్ళిద్దరు కలిసి కైలాసంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పార్వతిని కైలాసంలో శివయ్య దగ్గర వదిలి వాళ్ళ నాన్నగారు వచ్చేస్తారు. అప్పటి నుంచి శివయ్య ధ్యానంలో ఉంటారు కాబట్టి శివయ్య దగ్గరే ప్రార్థిస్తూ, పూజిస్తూ, అక్కడే చాలా ప్రార్థనలు చేస్తూ, పూజలు చేస్తూ ఉండేది. సో ఇది జరిగే సమయంలోనే ఆపోజిట్ సైడు ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు. ఆ రాక్షసుడి పేరు తారకాసురుడు. ఆ రాక్షసుడు ఒక కోరిక అయితే కోరుకోవడం జరుగుతుంది అండ్ అది లభిస్తాడు. ఆ కోరిక ఏంటంటే శివయ్య వల్ల కొడుకు చేతిలోనే నా మరణం అనే విషయాన్ని కోరుకోనుంటాడు. సో అతను తెలుసు శివయ్య పెళ్లి చేసుకోడు కాబట్టి, ఎలాగో అతని కొడుకు పుట్టాడు కాబట్టి అతనికి కొడుకు చేతిలో మరణం అంటే అది అసంభవం అని తెలుసుకొని ఆ కోరిక అయితే కోరుకొని ఉంటాడు. సో అందరు దేవతలు కలిసి ఆ తారకాసుని చంపాలంటే ఖచ్చితంగా శివుడికి సంతానం కలగాలని పార్వతీదేవికి హెల్ప్ చేద్దామని చెప్పి పార్వతీదేవికి శివయ్యకి పెళ్లి చేయడానికి ఏదో విధంగా బ్రహ్మదేవుడు ఆలోచించి విష్ణువు కొడుకైన మన్మధుడిని పంపిస్తాడు. సో ఆ మన్మధుడు ఏం చేస్తాడంటే మన్మథ బాణం ప్రయోగించి శివయ్యని ఆ ధ్యానంలో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. సో శివయ్యకి అత్యంత కోపం వచ్చి ఆ కోపాన్ని తట్టుకోలేక మన్మధుడిని చంపేస్తాడు. సో మన్మధుడు వాళ్ళ భార్య అయిన రతీదేవి అది చూసి చాలా బాధపడి పార్వతికి నీ జీవితంలో నీకు సంతానం కలగదు అని చెప్పి, నీ కడుపులో సంతానం కలగదు అని చెప్పి తనకైతే శపించడం అయితే జరుగుతుంది. ఇలా శపించిన తర్వాత తను చాలా బాధపడుతుంటే, నువ్వు తల్లి అవ్వగలుగుతావు కానీ నీ సొంత కడుపుతో అయితే అవ్వలేవు అని చెప్పి వెళ్ళిపోతుంది. దీని తర్వాత కూడా తనకి ఏం చేయాలో అర్థం కాక పార్వతీదేవికి శివుడి నుంచి కొంచెం దూరంగా వచ్చి ఒక నది దగ్గర ఒక చిన్న లింగం కట్టుకొని ఆ లింగంకి 60,000 సంవత్సరాలు శివయ్యకి ధ్యానంలో పూజ చేయడం జరుగుతుంది. ఒకానొక సమయంలో ఒక చిన్న పిల్లవాడు అక్కడున్న నదిలో ఒక చిన్న ముసలి దగ్గర చావు బతుకుల పరిస్థితిలో ఉంటాడు. సో ఆ ముసలి తినేసే పరిస్థితిలో ఉంటే ఆ చిన్న పిల్లవాడు అమ్మ అని అరవడం జరుగుతుంది. సో పార్వతీదేవి ఒక్కసారి 60,000 సంవత్సరాల్లో ధ్యానంలో ఉంది కూడా ఆ చిన్న బాబుని కాపాడాలని అప్పటికప్పుడే ఆ ధ్యానంలో నుంచి బయటకు వచ్చి ఆ చిన్న బాబుని అయితే కాపాడడం జరుగుతుంది. సో అలా కాపాడిన వెంటనే ఆ ముసలి ఏమని అడుగుతుందంటే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నావు కదా శివయ్య కోసం, నా కోసం నువ్వైతే ఈ ధ్యానాన్ని మొత్తం అర్పిస్తే అప్పుడు ఆ పిల్లవాడిని నువ్వు రక్షించవచ్చు అంటే, సరే ఆ పిల్లవాడి కోసం పార్వతి అర్పించేస్తుంది. శివయ్య కోసం ఇంత చేసావు కదా, ఎందుకు అర్పించేసావంటే, ఇంకొక 1000 ఏళ్ళైనా నేను శివయ్య కోసం ధ్యానంలో ఉండగలుగుతాను, అంత ప్రేమ నాకుంది అని చెప్పిన వెంటనే ఆ మొసలైతే
శివుడి రూపంలో మారిపోతుంది. శివుడే ఆ ముసలి రూపంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ పెళ్ళి చాలా గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరు పెద్ద పెద్ద రాజులు, దేవుళ్ళు, దేవతలు అందరి ముందు, అందరి సమక్షంలో చాలా గొప్పగా జరుగుతుంది. ఆ పెళ్లి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఆ పెళ్ళి అయిన తర్వాత శివుడు పార్వతి కలిసి ఒక గృహంలోకి వెళ్ళి ఒక యజ్ఞం చేస్తారు, ఒక జ్ఞానం చేస్తారు. ఆ ధ్యానంలో వాళ్ళైతే 6 రకాల అగ్నిగోళాలను అయితే పుట్టిస్తారు. ఆ అగ్నిగోళాలు యొక్క అగ్నిని ఎవరు తట్టుకోలేరు. విష్ణు అవ్వచ్చు, బ్రహ్మ అవ్వచ్చు, చాలామంది వచ్చి ఆ అగ్నిని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరు ఆపలేకపోతే చివరికి పార్వతి వచ్చి ఆ అగ్నిని ఆపి, ఆ పార్వతీదేవి వచ్చి ఆ 6 అగ్నిగోళాలను కలిపి ఒక అగ్నిగోళంగా మార్చి ఆ అగ్నిగోళాన్ని తీసుకొని ఒక వ్యక్తిగా, ఒక చిన్న వ్యక్తిగా మారుస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన షణ్ముఖుడు. షణ్ముఖ అంటే ఏమనుకుంటున్నారు? మన సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు అని కూడా అంటారు. సో ఆ 6ని మార్చి షణ్ముఖుడుగా మార్చిన తర్వాత ఆ షణ్ముఖుడే ఆ షణ్ముఖుడు పుట్టిన వెంటనే శివుడికి కొడుకు పుట్టడం జరుగుతుంది అని అందరు దేవతలందరూ సంతోషపడతారు. అప్పుడు ఆ తారకాసుడు చావు మూడిని అని చెప్పి ఆ షణ్ముఖుడి చేతిలో నుంచి ఆ చిన్న పిల్లవాడు చిన్న వయసులోనే తారకాసుని చంపుతాడు. ఆ చంపే రోజే ఈ శివరాత్రి. ఎప్పుడైతే తారకాసుని చంపేస్తారో అప్పుడు మనం అందరం కలిసి శివరాత్రిని అయితే జరుపుకుంటాం. ఇది శివరాత్రి యొక్క చరిత్ర. ఇప్పటి వరకు ఎవరికైతే ఈ చరిత్ర తెలియదో నా వీడియో చూసి తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి. స్టే ట్యూన్, ఐ విల్ బ్యాక్ సూన్.